స్నేహితుడా, నా ప్రజల కోసం ధాన్యం కొనడానికి నేను చాలా దూరం ప్రయాణించాను. నా ప్రాంతానికి ఈజిప్టు నుండి గోదాముల ధాన్యం తీసుకెళ్లాలని ఆశతో వచ్చాను. బీభత్సమైన కరువు వల్ల మేము ఆకలితో బాధపడుతున్నాము. అయితే నాకు ఒక సందేహం కలుగుతోంది. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈజిప్టులో కూడా అదే కరువు ఉందని గమనించాము. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈజిప్టులో ఇంకా అమ్మడానికి ఆహారం ఎలా ఉంది? మిత్రమా, నేను మీకు ఒక అద్భుతమైన కథ చెబుతాను. అనేక సంవత్సరాల క్రితం ఫరో ఒక కల చూశాడు. ఫరో నైలు నదీ తీరంలో నిలబడి ఉన్నాడు. నదిలో నుండి 7 బరువైన, ఆరోగ్యమైన గేదెలు గడ్డి మేత కొరకు బయటకు వచ్చాయి. తరువాత 7 సన్నగా, ఆకలితో ఉన్న గేదెలు వచ్చాయి. అవి బరువైన గేదెల పక్కన నిలబడి బరువైన గేదెలను తిన్నాయి. ఫరో మేల్కొని తరువాత మళ్లీ నిద్రపోయాడు. ఇంకొక కల వచ్చింది. ఒక కాండంలో 7 ఆరోగ్యమైన ధాన్య గింజలు మొలిచాయి. తరువాత తూర్పు గాలితో కాలిపోయిన, సన్నగా ఉన్న ధాన్య గింజలు మొలిచాయి. ఆ సన్నగా ఉన్న గింజలు ఆరోగ్యమైన గింజలను మింగేశాయి. ఫరో మళ్లీ మేల్కొన్నాడు. ఇది కల అని గ్రహించాడు. ఉదయం అతను ఆందోళన చెందాడు. అతను ఈజిప్టులోని అన్ని యాజకులను మరియు జ్ఞానులను పిలిచాడు. తన కలల గురించి చెప్పాడు. కానీ ఎవ్వరూ అర్థం చెప్పలేకపోయారు. అప్పుడు ఫరో యొక్క పానపాత్ర సేవకుడు ఇలా అన్నాడు, "ఈ రోజు నేను నా తప్పులను గుర్తుచేసుకోవాలి. ఫరో కొంతకాలం క్రితం నాతో పాటు ప్రధాన వంట మనిషి పట్ల కూడా కోపంగా ఉన్నాడు. మమ్మల్ని ఇద్దరినీ జైలులో పెట్టాడు. అక్కడ మేము కలలు చూశాము. ఒక యూదా యువకుడు మాతో పాటు జైలులో ఉన్నాడు. మేము మా కలలను అతనికి చెప్పాము. అతను ఒక్కొక్కటిగా అర్థం చెప్పాడు. అతను చెప్పినట్లుగానే ప్రతిదీ జరిగింది. అప్పుడు ఫరో యోసేపు అనే యూదా దాసుని పిలిపించాడు. అతనితో ఇలా అన్నాడు, నాకు 2 కలలు వచ్చాయి. ఈజిప్టులో వాటికి అర్థం చెప్పగలవారు ఎవరూ లేరు. కాని నీవు అర్థం చెప్పగలవాడివని నేను విన్నాను. ఇది నా శక్తిలో లేదు, కాని నా దేవుడు ఫరో యొక్క శ్రేయస్సు గురించి నా ద్వారా మాట్లాడతాడు. ఈ కలల అర్థం ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఫరో యొక్క 2 కలలకు ఒకే అర్థం ఉంది. దేవుడు ఫరోకు ఆయన చేయబోయే కార్యాన్ని ముందుగానే తెలియజేశాడు. ఈజిప్టులోని 7 మంచి గేదెలు మరియు ఆరోగ్యమైన ధాన్య గింజలు 7 సమృద్ధి సంవత్సరాలను సూచిస్తున్నాయి. అలాగే 7 క్షీణించిన, ఆకలితో ఉన్న గేదెలు మరియు ఖాళీ ధాన్య గింజలు 7 దుర్భిక్ష సంవత్సరాలను సూచిస్తున్నాయి. ఈజిప్టు ముందు 7 గొప్ప సమృద్ధి సంవత్సరాలను అనుభవిస్తుంది. ఆ తరువాత 7 తీవ్రమైన దుర్భిక్ష సంవత్సరాలు వస్తాయి. మునుపటి సమృద్ధిని ఎవరూ గుర్తు చేసుకోలేరు, ఎందుకంటే తరువాత వచ్చే కరువు చాలా తీవ్రమైనదిగా ఉంటుంది. ఫరో, మీకు కల 2 సార్లు రావడానికి కారణం ఈ కార్యం త్వరలోనే జరగబోతున్నదని దేవుడు సూచిస్తున్నాడు. మీరు ఒక జ్ఞానమున్న, తెలివైన మనిషిని వెతకాలి. ఆయనను ఈజిప్టు దేశమంతటినీ పాలించే అధికారిగా నియమించాలి. ఆ వ్యక్తి 7 సమృద్ధి సంవత్సరాలలో దేశంలో పండిన ధాన్యాన్ని సేకరించాలి. ఆహారాన్ని నగరాలలో నిల్వ చేయాలి. తర్వాత వచ్చే 7 దుర్భిక్ష సంవత్సరాలకు సిద్ధంగా ఉండాలి. ఈ విధంగా ఈజిప్టు ప్రజలు బతికే అవకాశం ఉంటుంది. ఈ సలహా ఫరోకు మరియు అతని అధికారులకు అర్థవంతంగా అనిపించింది. యోసేపు లాంటి మనిషిని మనం కనుగొనగలమా? దేవుని ఆత్మ అతనిలో ఉంది. ఈ సంగతులన్నింటినీ తెలుసుకునే శక్తిని దేవుడు నీకు ఇచ్చాడు. నీవు నా ఇంటిని మరియు ఈజిప్టు ప్రజలందరినీ పాలించవచ్చు. ఈజిప్టులోని ప్రజలందరూ నీ ఆదేశాలకు లోబడి ఉంటారు. నిన్ను మించి నేను మాత్రమే ఉంటాను. ఈజిప్టు దేశమంతటిపై నీకు అధికారాన్ని ఇస్తున్నాను. అందుకే ఫరో యోసేపుతో ఇలా ప్రకటించాడు, ఈజిప్టు దేశమంతటిపై నీకు అధికారం ఇస్తున్నాను. తరువాత ఫరో తన చేతిలోని ఉంగరాన్ని తీసి యోసేపు చేతిలో పెట్టాడు. అతన్ని మెత్తని లినెన్ వస్త్రాలతో అలంకరించాడు. అతని మెడలో బంగారు గొలుసు పెట్టాడు. యోసేపు ఇప్పుడు ఈజిప్టు దేశానికి పాలకుడయ్యాడు. 7 ఏళ్ల సమృద్ధి కాలంలో అతను అదనపు ఆహారాన్ని సేకరించి నగరాలలో నిల్వ చేశాడు. ధాన్యం ఎంతగా నిల్వ చేశాడు అంటే అది లెక్కించలేనంతగా ఉంది. 7 ఏళ్ల సమృద్ధి ముగిసింది. యోసేపు చెప్పినట్లుగానే 7 ఏళ్లు కరువు ప్రారంభమయ్యాయి. కరువు తీవ్రమైనప్పుడు యోసేపు గోదాములను తెరిచి ఈజిప్టు ప్రజలకు ధాన్యం అమ్మాడు. తరువాత ప్రపంచమంతా
యోసేపు వద్ద ధాన్యం కొనడానికి ఈజిప్టుకు వచ్చింది, ఎందుకంటే కరువు అన్ని చోట్లా ఉంది. ఒక ఖైదీ ఫరో తరువాత ఈజిప్టులో అత్యంత శక్తివంతమైన పాలకుడిగా మారాడని నీవు చెబుతున్నావా? ఫరో కలలను అర్థం చెప్పగలిగినందువల్ల అతను ఈ స్థాయికి చేరాడా? యోసేపు మాంత్రికుడా, జాదూగాడా? అతను భవిష్యత్తును చెప్పగలడా? ఇది నిజం కాదు. ఎవరో ఈ కథతో నిన్ను మోసం చేశారు. చింతించకండి మిత్రమా, ఈ కథ నిజమే అని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఫరో రాజసభలో పానపాత్ర సేవకుడిని. నేను యోసేపుతో పాటు జైలులో ఉన్నాను. అతను నా కలకు అర్థం చెప్పాడు. యోసేపు ప్రతిభ గురించి ఫరోకు చెప్పింది నేనే. ఈ సంఘటనలన్నింటికి నేను ప్రత్యక్ష సాక్షిని. యోసేపు ఫరో కలలకు అర్థం చెప్పినదాన్ని నేను స్వయంగా విన్నాను. అతను చెప్పినట్లుగానే ప్రతిదీ జరిగింది. స్నేహితుడా, యోసేపు మరియు అతని దేవుని గురించి నేను ఇంకా ఎలా తెలుసుకోవచ్చు? ఇతరులు ఆకలితో బాధపడుతున్న సమయంలో ఈజిప్టు మాత్రం కరువు మధ్యలో అభివృద్ధి చెందుతోంది. ఈ కలలన్నింటిని అర్థం చెప్పే శక్తిని తన దేవుడు ఇచ్చాడని, ఆ కరువు సమయంలో ఈజిప్టును జ్ఞానంగా నడిపేందుకు అతని దేవుడు అతనికి మార్గనిర్దేశం చేశాడు. ఈ సంగతులన్నింటినీ నా కన్నులతో చూసిన తర్వాత ఇప్పుడు నేను కూడా అతని దేవునిపై నమ్మకం ఉంచుతున్నాను. అతని దేవుడు ఇతర దేవుళ్లకన్నా శక్తివంతమైనవాడు. ఈ సంగతులన్నింటిలో యోసేపును కాపాడగలిగిన దేవుడు ఉంటే నేను ఆ దేవుని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు సరైన మార్గాన్ని చూపించండి.